శ్రీమాత్రే నమ. పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ మనకి మేషరాశి అనేసరికి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిగా నక్షత్రం మొదటి పాదం. వీరందరూ కూడా మేషరాశిలోకి వస్తారు. అయితే వీళ్ళకి ఆదాయం ఈ సంవత్సరం 11 అయితే ఖర్చు 5, అంటే వ్యయం 5 అవుతుంది. ఇక రాజపూజ్యం 2, అవమానం 4. ఈ విధంగా ఉండబోతోంది అనమాట. అలాగే ఈ రాశి వారికి గురుడు 31/5 మే 31 నుండి మిథున రాశిలో, ఆ తర్వాత కర్కాటక రాశిలో సంచరించడం చేత, తర్వాత అదేవిధంగా 31/10/2026 నుంచి సింహరాశిలో సంచరించడం చేత, మరలా 24/1/27 నుండి చతుర్థ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. అదేవిధంగా శని ఈ సంవత్సరం అంతా కూడా 12వ స్థానము మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు చూస్తే సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో, అంటే సంవత్సరాది లగాయితూ కుంభరాశిలో 5/12/2026 నుండి దశమ స్థానమైనటువంటి మకర రాశిలో సంచరించబోతున్నాడు. అదేవిధంగా కేతువు కనుక తీసుకున్నట్లయితే సంవత్సరాది నుండి సింహరాశిలో, 15/12/2026 నుండి చతుర్థ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. ఈ విధంగా గ్రహ సంచారం ప్రధానంగా గురుడు, శని, రాహు, కేతు సంచారం ఈ విధంగా ఉండడం చేత ఈ రాశి వారికి తలచినటువంటి కార్యాలలో ఆటంకాలు అధికంగా ఏర్పడతాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. అందుచేత ఖర్చులు చేసే విషయంలో బహు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా బంధువర్గంతో విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత ప్రధానంగా ఏలినాడు శని ఉంది అంటే అనారోగ్య సమస్యలు, విద్యాటంకాలు, ధనాదాయంలో ఇబ్బందులు, ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బందులు, అనేక రకాలైన ఇబ్బందులు, ఇంటా బయట అపకీర్తి, మానసిక భయాందోళనలు, రావాల్సిన డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన ఒత్తిళ్లు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, అనవసర ధన వ్యయ సమస్యలు ప్రధానంగా ఉంటాయి. అయితే అందుచేత మౌనం వహించడం అనేది అన్ని విధాలుగాను కూడా మంచిది. తక్కువగా మాట్లాడితే చాలా మంచి ఫలితాలు సాధించవచ్చు. భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడేదానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాణించలేనటువంటి దుస్థితి ఏర్పడుతుంది. నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారు. అంచేత ఎవరిని నమ్మకుండా డబ్బు విషయంలో జాగ్రత్త వహించటం అనేటువంటిది అన్ని విధాలుగాను కూడా శ్రేయోదాయకంగా కనపడుతుంది. అలాగే కష్టాలు, నష్టాలు, ఊహించనటువంటి సంఘటనలు అధికంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించాలి. ఏ పని చేయాలన్నా సరే ఉత్సాహంగా చేయలేకపోతారు, నిరుత్సాహంతోనే చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత ఉత్సాహంగా పని ప్రారంభించినా అది నిరుత్సాహంలోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇక అదేవిధంగా అనవసర ధన వ్యయం, డబ్బు అనవసరంగా విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా ప్రయాణాల్లో అనవసరమైనటువంటి ప్రయాణం, అవసరమైన ప్రయాణాలు కాదు, ఎందుకు తిరుగుతున్నామో మనకే తెలియకుండా తిరుగుతూ ఉంటాం. అదేవిధంగా మనం వస్తువులు మర్చిపోవడం, మరుపు కూడా వచ్చేస్తూ ఉంటుంది. విలువైన వస్తువులు వదిలేసి మనం నష్టపోవడం అనేటిది కూడా జరుగుతుంది. అదేవిధంగా అకారణంగా కలహాలు వచ్చేస్తుంటాయి. ఏదైనా కారణం ఉండొచ్చు కలహం రావడానికి, కానీ
ఈ సంవత్సరంలో అకారణ కలహాలు, కారణం లేకుండానే గొడవలు వచ్చేస్తుంటాయి. మానసిక ఆందోళన అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. మానసికంగా ఎక్కువ కృంగిపోవడం అనేటిది కూడా ఉంటుంది. ఆందోళన, భయం కూడా ఏర్పడుతుంది. పైకి చెప్పుకోలేనటువంటి బాధలు, కొన్ని బాధలు ఎదుటి వాళ్ళకి చెప్పి మనం పంచుకోగలుగుతాం. కానీ కొన్ని బాధలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అవి ఈ సమయంలో ఎక్కువగా ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత అదేవిధంగా ప్ర అవసరమైనవి కూడా మర్చిపోతుంటాం. అనవసరమైనవి గుర్తుపెట్టుకుంటుంటాం. జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా ముందుకెడితే నుయ్యి, వెనక్కెడితే గొయ్యి అనేటువంటి థియరీలో ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగుతుంది ఈ రాశి వారికి. ఇక తర్వాత అదేవిధంగా విద్యార్థులు ఎంత శ్రమపడి చదివినప్పటికీ కూడా ర్యాంకులు సాధించలేనటువంటి దుస్థితి ఉంటుంది. ఇక తర్వాత ఉద్యోగస్తుల విషయానికి వచ్చేసరికి ఏమిటంటే పై అధికారులతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు, సమయం ఎక్కువ శ్రమ పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తక్కువగా రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక వ్యవసాయదారుల దగ్గరకు వచ్చేసరికి పంట చేతికి వచ్చేటువంటి సమయానికి నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. చేతికి వస్తుంది కానీ నోటికి అందనటువంటి దుస్థితి అనేటువంటిది వ్యవసాయదారులకు ఉంటుంది. ఖర్చులు అధికమైపోతాయి, ఆదాయం తక్కువైపోతుంది, రుణ బాధలు కూడా పెరిగిపోతాయి, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ఈ వ్యవసాయదారులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులకి పెట్టుబడులు అధికమైపోతాయి. అదేవిధంగా రాబడి తగ్గిపోతుంది. క్రయ విక్రయాలు రెండూ కూడా కలిసి రావు. అంటే కొనుగోళ్ళు కలిసి రావు, అమ్మకాలు కూడా కలిసి రావు. ఇనుము, యంత్ర సంబంధమైన గృహోపకరణాలు, రియల్ ఎస్టేటు వ్యాపారస్తులు చేయవారికి ఆశించినంత ఫలితం అనేది లభించదు. అంటే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి, కన్స్ట్రక్షన్ బిజినెస్ వాళ్ళకి కూడా ఇబ్బందులు అధికంగా ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అదేవిధంగా క్రీడాకారులు కానివ్వండి, క్రీడా రంగంలో ఉండేటువంటి వారికి కానివ్వండి, టీవీలో కానీ సినిమాలో కానీ నటీనట వర్గానికి కానివ్వండి, ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అనేటువంటిది లభించదు. తగ్గ ఆదాయం అనేది కూడా పొందడానికి అవకాశం కనపడట్లేదు. సినీ నిర్మాతలకు పెట్టుబడులకు తగినటువంటి ఆదాయం అనేటువంటిది ఉండదు. ఇక తర్వాత అదేవిధంగా కాంట్రాక్టుదారుల విషయంలోకి వచ్చేసరికి సకాలంలో పనులు పూర్తి చేయలేక, మరి ప్రభుత్వం నుండి డబ్బు రాక అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చేసరికి మనశ్శాంతిని పూర్తిగా కోల్పోతారు, అపకీర్తి పాలైపోతారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడంలో ఆలస్యం అవడం వల్ల అపకీర్తి అనేటువంటిది మరి కలుగుతూ ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయంలోకి వచ్చేసరికి తలపెట్టిన పనులు ఆలస్యంగా, ఆటంకాలతో ముందుకు పోతుంటాయి. కాలయాపన అనేటువంటిది చాలా అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా మనశ్శాంతి అనేటిది కరువైపోతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు అనేటువంటివి తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. ఇక తర్వాత అన్యోన్యత అనేటువంటిది కూడా కోల్పోవడం జరుగుతుంది. కొంతకాలం విడిగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడేదానికి అవకాశం ఉండదు. బహు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు అనుకూలించాయండి?
ఏదో తాత్కాలికంగా వివాహాలైన భవిష్యత్తులో విడిపోయి వీళ్ళకి మానసిక క్షోభ, తల్లిదండ్రులకి మానసిక క్షోభ, చూసే వాళ్ళకి ఏంటంటే వినోదం అన్నట్టు తయారైంది. అందుచేత వాటికి దూరంగా ఉండడం అనేది అన్ని విధాలుగాను కూడా శ్రేయోదాయకం. ఉద్యోగస్తులకి చికాకులు, ఆర్థిక సమస్యలు అధికమైపోతాయి. అందుచేత బహు జాగ్రత్త వహించాల్సినటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి ఈ విధంగా ఉండబోతోంది సంవత్సర ఫలం. అంచేత గురుడు అనుకూలంగా లేడు, శని అనుకూలంగా లేడు, రాహుకేతువులు కూడా అనుకూలంగా లేనందువలన ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. కనుక ప్రధానంగా వీరంతా కూడా ఈ మేషరాశి వారు ప్రధానంగా గురుదోష నివారణకు తారాదేవిని, దశమహావిద్య అమ్మవార్లలో తారాదేవి మహామంత్రాన్ని, అదేవిధంగా శని దోష పరిహారానికి దక్షిణకాళి మహామంత్రాన్ని, రాహుదోష నివారణకి ధూమావతి అమ్మవారి మహామంత్రాన్ని, కేతుగ్రహ దోష నివారణకి చిన్నమస్తాదేవి మహామంత్రాన్ని రోజు 108 సార్లు చొప్పున ఈ సంవత్సరం అంతా జపం చేసుకోవడం ద్వారా దుష్ప్రభావాలు అనేవి మన మీద పడకుండా ప్రశాంతంగా సంవత్సరాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. మంచిది. ఈ దశమహావిద్య అమ్మవార్లు 10 మంది కూడా పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ ముక్కమల మహాక్షేత్రంలో మనకి దర్శనమిస్తారు. అందుచేత ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అవకాశాన్ని బట్టి పూజో, అభిషేకమో, హోమో చేయించుకొని తద్దోషాలు శాంతింపజేసుకొని సుఖించండి. శ్రీమాత కృపా కటాక్ష సిద్ధిరస్తు.